డైజెస్టివ్ ఫైర్ ఏంటి అసలు అంటే బాడీలో దేని వల్ల అది ఫామ్ అవుతుంది, ఎలాంటి ఆహారం తీసుకోవటం వల్ల అది స్టార్ట్ అవుతుంది అంటారు? ఇప్పుడు కొంత సార్లు కొంతమందికి తినగానే బ్లోటింగ్ అవుతూ ఉంటారు, లేదా అసిడిటీ ఇష్యూస్ వస్తాయి, లేదా చాలా బర్పింగ్ వస్తుంది, ఇవన్నీ కాన్స్టిపేషన్, ఇవన్నీ కూడా డైజెషన్ కి సంబంధించిన ఇష్యూసే. కానీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి వస్తూ ఉంటుందా. ఇప్పుడు మనకి ఆయుర్వేదంలో ఎలా ఉంటుందంటే వాత పిత్త కఫ 3 రకాల బాడీ టైప్స్ ఉంటాయి. సో మనకి ఎందుకు పడట్లేదు, ఏం తింటే పడట్లేదు, ఫస్ట్ దాన్ని ఎలా బెటర్ చేసుకొని చూడొచ్చు. అండ్ మనకు పడని ఫుడ్ని మనం కొన్ని రోజులు ఎట్లా అవాయిడ్ చేయాలి, ఏవి యాడ్ చేయాలి, ఇట్లాంటి చాలా ఫ్యాక్టర్స్ మనం పర్సన్ టు పర్సన్ వేరీ అయిపోతుంది. సో గ్యాస్ ఉండేటువంటి వాళ్ళు ఏ విధంగా తీసుకోవాలి, అసిడిటీ ఉండేటువంటి వాళ్ళు అండ్ కాన్స్టిపేషన్ ఉండేటువంటి వాళ్ళు అసలు ఎలా తీసుకోవాలి? మలాసనాలో కూర్చొని మీరు వామ్ వాటర్ తాగారు, మీకు ఇక్కడే చాలా కోలన్కి చాలా మంచిది. ఈ పొజిషన్ ఏదైతే ఉంటుందో మలాసన ఇట్ సెల్ఫే మనకు మంచిది. అందుకే మనకి ఇండియన్ టాయిలెట్స్ ఉన్నప్పుడు చాలా మందికి ఈ సమస్యలు లేవు. మీకు ఆసనాస్లో కూడా చాలా బాగా అబ్డామినల్ ఆర్గన్స్ని స్టిమ్యులేట్ చేసే ఆసనాస్ చాలా ఉంటాయి. మనకి మోషన్ రావడానికి హెల్ప్ చేసే ఆసనాస్ చాలా ఉంటాయి. చేసుకుంటాం, మోషన్ వచ్చిందా వెళ్తారు మీకు. కానీ ఎవ్రీడే మీకు సమస్య వస్తుంది. మనకు ఆయుర్వేద ప్రకారం, యోగా ప్రకారం ఏంటంటే మనం మార్నింగ్ లేచిన గంటలోపే మనకు మోషన్స్ సాఫ్ అవ్వాలి. గ్యాస్కి అసలు రెమెడీ ఏముంటుంది జనరల్గా అంటే యావరేజే తీసుకొని కొన్ని చెప్పండి, ఎందుకంటే ప్రతి ఒక్కరు కొన్ని ఫాలో అయ్యే టిప్స్ కూడా చెప్తే బాగుంటుంది. యోగాలో చాలా ఆసనాస్ ఉంటాయి. ఒకటి చూడండి, మనకి 2 రకాలు, 2 విధాలు. ఇప్పుడు నాకు గ్యాస్ లాగానే కింది నుంచి రావాలి, బేకుడ్ లాగా పై నుంచి రావాలి, అవునా లేదా? ఇంట్రెస్టెడ్ ఇది 2 మన దగ్గర ఉంది. సో గ్యాస్ వస్తే తప్పేం లేదు. ఇప్పుడు అది అట్లానే ఉంచిరు అనుకోండి బాడీలో, అక్కడ మనకి హెడ్ ఏక్. అది తెలియకుండానే ఇప్పుడు ఆడపిల్లల్లో అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆడపిల్లలు తెలియకుండానే థైరాయిడ్ ఇష్యూస్ అవి వస్తూ ఉన్నాయి. అండ్ మగపిల్లల్లో కూడా తెలియకుండా బాడీ ర్యాండమ్గా ఎక్కడెక్కడో పెరుగుతూ ఉంది. ఈవెన్ ఆడపిల్లలకైనా సరే అది అక్వర్డ్ గానే ఉండేటువంటి పరిస్థితి. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? వెయిట్ వేరు, థైరాయిడ్, ఇన్సులిన్ అడిగారంటే పొట్ట అటు ఇటు వస్తుందంటే ఇన్సులిన్ ఇష్యూస్ ఉంటేనే వస్తుంది యూజువల్ గా. ఇప్పుడు ఒక్కటి నా దగ్గర చాలా మంది మీరు వెళ్తే ఏమంటారంటే, ఎవరైనా అడిగితే నాకు ఏం లేదు నేను బాగున్నాను అంటారు. చూస్తే చాలా పొట్టు ఉంటుంది, ఏం పొట్టే కదా అంటారు. మనం చాలాసార్లు కొట్టి పారేస్తాం, ఏంటి మనిషి అన్నాక మాత్రం పొట్టు ఉండదా డైలాగ్ చేస్తాం, కానీ అంత సింపుల్ కాదు. పెద్ద హెడ్ ఏక్స్ ఇవన్నీ కూడా. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ సుమన్ టీవీ. నాకు చాలా మందికి తీసుకునేటువంటి ఆహారం మనం ఏదైతే తీసుకుంటున్నామో అదే చాలా పెద్ద మెడిసిన్. అంటే ఆయుర్వేదంలో ఒక్కొక్క మాట కూడా ఉంటుంది, మనం తీసుకునేటువంటి ఏ ఆహార పదార్థం అయినా సరే అది ఔషధం లాంటిది. ఎప్పుడు ఏ పూట ఏ విధంగా తింటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటాం అనేది. సో ఈరోజు మనతో పాటు యోగా థెరపిస్ట్ అండ్ ఆయుర్వేదిక్ న్యూట్రిషనిస్ట్ సాహితీ గారు మనతో పాటు ఉన్నారు. మన బాడీకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ప్రకారం మనం ఫుడ్ ఏ విధంగా తీసుకోవాలి అండ్ యోగాని ఏ విధంగా మెయింటైన్ చేస్తూ ఉండాలనేది వారి మాటలో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే, బాగున్నారా? ఐఎమ్ గుడ్ అండి, ఎలా ఉన్నారు? ఆల్వేస్ చాలా ఎనర్జీ ఉంటుంది మీ దగ్గర. థ్యాంక్ యూ. అండ్ రీసెంట్ నేను మీ వీడియో కూడా ఒకటి చూశాను, వేరే ఛానల్లో కనిపించడం, మంచి పెద్ద ప్లాట్ఫామ్లోనే, చాలా మంచి, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. ఇది శ్రీదేవి డ్రామా అది చేసి చాలా మంత్స్ అయింది. ఇప్పుడు వేస్తే చాలా మిలియన్స్ లో వ్యూస్ పోయేసరికి అందరు ఇప్పుడు అనుకుంటున్నారు అది ఆల్రెడీ చేసి మంత్స్ అయింది. ఓకే, గుడ్, వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ. మంచి ప్లాట్ఫామ్ లో చూసినందుకు, ఎందుకంటే వాళ్ళు టాలెంటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. సో అక్కడ మిమ్మల్ని చూడటం చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు మన కోసం స్పెషల్ గా స్కిట్ రాశారు. వాళ్ళు 2 months నుంచి మనకు మెసేజ్ చేస్తున్నారు, కానీ నేను చూసుకోలేదన్నమాట. అంటే ఏదో అనుకుని వదిలేసి ఉంటాను. సో మళ్ళీ సుదర్శన్ నాకు కాల్ చేసి ఇక్కడ సుమన్ టీవీ వాళ్ళ నుంచి ఒప్పించారు, ప్లీజ్ మేడం ఒప్పించండి. ఒప్పుకొని వెళ్ళాను. గుడ్ గుడ్, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సో పొట్ట మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి, అవును, డైజెస్టివ్ ఫైర్ ఏంటి అసలు అంటే బాడీలో దేని వల్ల అది ఫామ్ అవుతుంది, ఎలాంటి ఆహారం తీసుకోవటం వల్ల అది స్టార్ట్ అవుతుంది అంటారు? డైజెస్టివ్ ఫైర్ అంటే అగ్ని. ఇప్పుడు మనం కొన్నిసార్లు అగ్ని అంటే ఇక్కడ డైజెషన్ ఓవరాల్ గా వస్తుంది, కొన్నిసార్లు యాసిడ్, స్టమక్ యాసిడ్స్ తో కంపేర్ చేస్తాం. బట్ అగ్ని ఈజ్ డైజెషన్. సో వీక్ అగ్ని, స్ట్రాంగ్ అగ్ని. ఇప్పుడు అగ్నిలో కూడా మనం డెప్త్లో ఆయుర్వేదంలోకి వెళ్తే రకరకాలు ఉంటాయి, మందాగ్ని, విషమాగ్ని, ఇట్లా ఎట్లాంటి డైజెషన్ ఇష్యూస్ ఉంటే దీన్ని ఏమంటారు. ఇప్పుడు సార్లు కొంతమందికి తినగానే బ్లోటింగ్ అవుతూ ఉంటారు, లేదా అసిడిటీ ఇష్యూస్ వస్తాయి, లేదా చాలా బర్పింగ్ వస్తుంది, ఇవన్నీ కాన్స్టిపేషన్, ఇవన్నీ కూడా డైజెషన్ కి సంబంధించిన
సంబంధించిన ఇష్యూసే, కానీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి వస్తూ ఉంటుందా. ఇప్పుడు మనకు ఆయుర్వేదంలో ఎలా ఉంటుందంటే వాత పిత్త కఫ 3 రకాల బాడీ టైప్స్ ఉంటాయి. ఇప్పుడు కరెంట్ ఇంబ్యాలెన్స్ అనేది అది ఏదైనా ఉండొచ్చు, సీజన్ని బట్టి, మన హ్యాబిట్స్ని బట్టి, మన లైఫ్ స్టైల్ని బట్టి, ఇట్లా లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వల్ల కరెంట్ ఇంబ్యాలెన్సెస్ అనేది ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు మనం డెప్త్లోకి వెళ్ళి మాట్లాడితే ఎలా ఉంటుందంటే, ఓవరాల్గా మోడర్న్ సైన్స్ ప్రకారం డైజెస్టివ్ సైన్స్ ఏంటి, ఈ విషయంలో ఆయుర్వేద మోడర్న్ సైన్స్ కొట్టుకోకుండా చాలా కలిసి మెలిసి ఉండే టాపిక్ ఇది. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మీరు డైజెషన్ గురించి అడిగితే, ఎందుకంటే గట్ హెల్త్ అనేది ఎంత ఫేమస్ అయింది ఇప్పుడు. అవునా, అందరూ గట్ హెల్త్ గురించి మాట్లాడతాం, అందరం అసలు ఓ గట్ గట్ అంటున్నాం. బట్ అసలు ఇదే ఆయుర్వేద 5000 years నుంచి చెప్తుంది. అవునా కదా, వేల సంవత్సరాల నుంచి డైజెషన్ ఇంపార్టెన్స్ చెప్తుంది. ఇప్పుడు ఈ వాత ఉన్న వాళ్ళకి ఇది ఇంబ్యాలెన్స్ అయినప్పుడు బ్లోటింగ్ లాంటి సమస్యలు రావడము, గ్యాస్ లాంటి సమస్యలు రావడం జరుగుతాయి. పిత్త వాళ్ళకి ఇంబ్యాలెన్స్లో వెళ్ళినప్పుడు అసిడిటీ లాగా వస్తుంది అనమాట వాళ్ళకి. కఫ వాళ్ళకి ఇట్లా పొట్టెక్కువ రావడము ఇట్లాంటివి వస్తుంటాయి. సో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కాన్స్టిపేషన్, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఇది ఇంబ్యాలెన్స్ అయినప్పుడు. మోడర్న్ సైన్స్ ప్రకారం ఇప్పుడు మీరు డైజెషన్ అంటే మనం చాలాసార్లు ఏమనుకుంటాం, ఈ కిందికి వెళ్ళినాక డైజెషన్ స్టార్ట్ అవుతుంది. కాదు, మీరు ఆకలి మీద ఉన్నప్పుడు మనం ఫుడ్, రకరకాల ఫుడ్ ఐటమ్స్ గురించి మాట్లాడితే నోట్లో సలైవా వచ్చేస్తుందా, ఇక్కడే వచ్చేస్తుంది. మనం రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఇప్పుడు రెస్టారెంట్లో ఉన్నాం, ఫుల్ వెయిట్ చేస్తున్నాం, ఫుల్ ఆకలి మీద ఉన్నాం, అట్లా ఫుడ్ పోతా ఉంటే అసలు మన కళ్ళంతా అటే ఉంటాయి. అవునా, సో అక్కడే మన బ్రెయిన్ స్టార్ట్ అయిపోయింది కదా ఆల్రెడీ. ఓకే, డైజెస్టివ్ సిస్టమ్కి ఇంకా స్టార్ట్ చేసిందా లేదా ఇవ్వడం, సేమ్ ఇదే అనమాట. మనం తిన్నాక ఒక ఫుడ్ నోట్లో పెట్టుకోగానే మనం నమలడం స్టార్ట్ చేస్తాం చిన్న చిన్న పీసెస్, ఇక్కడ నుంచి డైజెషన్ స్టార్ట్ అవుతుంది. అందుకనే గట్ అంటే ఓన్లీ ఇది కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ గట్. ఇంటెస్టైన్స్ కానివ్వండి, కోలన్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ గట్ అని ఎందుకంటే గట్ హెల్త్ అంటే చాలా వైడ్ సబ్జెక్ట్ ఇది. మనం సరిగ్గా నమిలి మింగట్లేదు, ఏమవుతుంది, ఇక్కడ 50% అయితే కిందికి వెళ్ళిన తర్వాత ఇంకో 50% నేను చూసుకుంటానని మన బాడీ చెప్తుంది. మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ 10% చేస్తాం, 90% కిందికి పంపేస్తాం. సో మనం తిన్న ఫుడ్ సరిగ్గా నమిలి మింగామనుకోండి, మన బాడీకి చాలా ఈజీ అవుతుందా లేదా. సో మనం ఎలాంటి ఫుడ్ తింటున్నాము, మనకు ఆ ఫుడ్ పడుతుందా లేదా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ యాడ్ అవుతాయి. సో డైజెషన్ అనేది హ్యూజ్ సబ్జెక్ట్, చాలా మంచి సబ్జెక్ట్. ఇప్పుడు సేమ్ ఇప్పుడు నేను తిని నమిలి మింగాను. ఇప్పుడు మీరు కొన్ని ఫుడ్ ఐటమ్స్ చూసుకుంటే దాంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, మీరు అంటే లైక్ ఆన్ పేపర్ చూసుకుంటే దాని న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఇన్ని కార్బ్స్, ఇన్ని ఫ్యాట్స్, ఇట్లా అన్నీ ఉంటాయా. ఇప్పుడు ఆన్ పేపర్ మీకు ఎంత మంచి న్యూట్రియంట్ ఫ్యాక్టర్స్ ఉన్నా మీరు తిన్నాక మీకు అరగట్లేదు అనుకోండి, ఏం లాభం. అవునా, సో అది తిన్న ఫుడ్లో ఏం డైజెషన్ వస్తుంది అనుకోండి, ఏం లాభం. సో మనకి ఎందుకు పడట్లేదు, ఏం తింటే పడట్లేదు, ఫస్ట్ దాన్ని ఎలా బెటర్ చేసుకొని చూడొచ్చు. అండ్ మనకు పడని ఫుడ్ని మనం కొన్ని రోజులు ఎట్లా అవాయిడ్ చేయాలి, ఏవి యాడ్ చేయాలి, ఇట్లాంటి చాలా ఫ్యాక్టర్స్ మనం పర్సన్ టు పర్సన్ వేరీ అయిపోతుంది. ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం, సేమ్ ఫుడ్ తిన్నాం, నాకు పడొచ్చు, మీకు పడకపోవచ్చు. ఎందుకు అంటే ఏం చెప్తాము, ఇక్కడ అగైన్ మళ్ళీ ఆయుర్వేద హెల్ప్ తీసుకుంటాం, మనం మోడర్న్ సైన్స్ హెల్ప్ తీసుకుంటాం. ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ రీసెర్చ్లు ఉన్నాయి, ఇది కాదనిలేం. ఆయుర్వేదంలో కూడా చాలా డెప్త్ సబ్జెక్ట్ ఉంది, అది కాదనిలేం. సో రెండు కలిపి తీసుకుంటానమాట నేను ఫ్యాక్టర్స్లో కన్సిడరేషన్లోకి. సో ఇప్పుడు మంచిగా నమిలి మనం మింగుతున్నాం. అవునా, ఇక్కడ స్టమక్, ప్యాంక్రియాస్, దేని పని దాని జరుగుతూనే ఉంటుంది. ఇంటెస్టైన్స్ మేజర్, ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియన్స్ అంతా అబ్జర్వ్ అయ్యేది స్మాల్ ఇంటెస్టైన్స్లో. ఇక్కడ అందరికీ ప్రాబ్లం వస్తుంది కూడా ఇదే, చాలా మందికి సెకండ్ వస్తున్న ఇష్యూ. తింటున్నారు, చాలా మంచి ఫుడ్ తింటున్నారు, చూస్తే డెఫిషియన్సీస్ ఉంటున్నాయి. ఎందుకు, మనం అంత మంచి ఫుడ్ తింటున్నాను కదా, మరి నాకు ఎందుకు ఇన్ని డెఫిషియన్సీస్ వస్తున్నాయి, అబ్జర్వ్ అవ్వట్లేదు. ఎందుకు అబ్జర్వ్ అవ్వట్లేదు, సో మళ్ళీ గట్ హెల్త్ రోల్ వస్తుంది. మైక్రోబయోమ్ అంటారు, అదే ట్రిలియన్స్ ఆఫ్ గట్ బ్యాక్టీరియా మన బాడీలో ఉంటుంది, మన ఇంటెస్టైన్స్లో ఉంటుంది. ఈ ట్రిలియన్స్ ఆఫ్ గట్ బ్యాక్టీరియాని చాలా బాగా మెయింటైన్ చేసుకోవాలి. ఈ గట్ మైక్రోబయోమ్ని మనం ఎంత బాగా మెయింటైన్ చేసుకుంటే మనకు అంత ఓవరాల్గా హెల్ప్ అవుతుంది. అలా అండి, అంటే అకార్డింగ్ టు ఆయుర్వేద మనం కనుక మనం చూసుకుంటే ఈ ఫుడ్ బ్యాలెన్స్ అనేది ఎలా మనం మెయింటైన్ చేస్తే మనకి జనరల్ గా కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానివ్వండి, అసిడిటీ కానివ్వండి, కొంతమందికి గ్యాస్ ఫామ్ అయిపోతుంది. అంటే ఈ మూడింటిని ఆయుర్వేదం ప్రకారం కనుక మనం చూసుకుంటే, అంటే సపరేట్ టాపిక్ వైజ్ గా మనం మాట్లాడుకుంటాము. సో అందులో మేజర్ ఏంటంటే ఆయుర్వేదంలోనే దీనికి సంబంధించి అంటే ఫుడ్ తీసుకునేటువంటి ప్యాటర్న్, ఇప్పుడు గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఆన్ అన్ యావరేజ్, ఒక్కొక్కరికి ఒక్కొక్క బాడీ ఉంటుంది కానీ బట్ యావరేజ్ మాత్రం కొన్ని ఫుడ్ ఉంటుంది ఖచ్చితంగా. సో గ్యాస్ ఉండేటువంటి వాళ్ళు ఏ విధంగా తీసుకోవాలి, అసిడిటీ ఉండేటువంటి వాళ్ళు అండ్ కాన్స్టిపేషన్ ఉండేటువంటి వాళ్ళు అసలు ఎలా తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ నుంచి మీరు అన్నట్టు ఆయుర్వేద ప్రకారమే వెళ్దాము. ఇప్పుడు మీకు గ్యాస్ ఉన్నప్పుడు లేదా కాన్స్టిపేషన్, అసిడిటీకి సపరేట్గా వెళ్దాం. ఇప్పుడు కాన్స్టిపేషన్ ఉంది, ఆయుర్వేదంలో ఎలా అంటే వామ్ వాటర్ తాగుతాం పొద్దున్న లేసాక, మనకు ఒక రొటీన్ ఉంటుంది. ఇక్కడ యోగాని కూడా యాడ్ చేస్తాను నేను తప్పకుండా. మలాసనాలో కూర్చొని మీరు వామ్ వాటర్ తాగారు, మీకు ఇక్కడే చాలా కోలన్కి చాలా మంచిది. ఈ పొజిషన్ ఏదైతే ఉంటుందో మలాసన ఇట్ సెల్ఫే మనకు మంచిది. అందుకే మనకి ఇండియన్ టాయిలెట్స్ ఉన్నప్పుడు చాలా మందికి ఈ సమస్యలు లేవు. సో వామ్ వాటర్ తాగుతాం కదా, 1 glass తాగేసి కొంచెం సేపు
కాసేపు అటు ఇటు నడుస్తాం, మళ్ళీ వెళ్ళి మళ్ళీ మలాసనాలో కూర్చొని ఇంకో గ్లాస్ వామ్ వాటర్ తాగుతాం. మీకు మోషన్ వచ్చేసింది అనుకోండి వెళ్ళిపోతాం. మీకు ఇంకా కూడా క్లియర్ అవ్వలేదు అనుకోండి ఆసనాస్ చేసుకుంటాం. మీకు ఆసనాస్లో కూడా చాలా బాగా అబ్డామినల్ ఆర్గన్స్ని స్టిమ్యులేట్ చేసే ఆసనాస్ చాలా ఉంటాయి. మనకు మోషన్ రావడానికి హెల్ప్ చేసే ఆసనాస్ చాలా ఉంటాయి, చేసుకుంటాం. మోషన్ వచ్చిందా వెళ్తారు మీకు. కానీ ఎవ్రీడే మీకు సమస్య వస్తుంది. మనకు ఆయుర్వేద ప్రకారం యోగా ప్రకారం ఏంటంటే మనం మార్నింగ్ లేచిన గంటలోపే మనకు మోషన్ సాఫ్ అవ్వాలి. మనకి దీని సైడ్ మనం ఆయుర్వేద సైడ్ మాట్లాడుకుంటే యోగాలో కానీ ఆయుర్వేదంలో కానీ మార్నింగ్ లేచిన గంటలోపే మోషన్ సాఫ్ అవ్వాలి. మీరు వామ్ వాటర్ హెల్ప్ తీసుకొని అయినా సరే ఓకే, కానీ చాయ్ కాఫీ హెల్ప్ తీసుకుంటేనే మీకు వస్తుంది అండ్ రోజు వస్తుందా లేదా గ్యారెంటీ లేదంటే డెఫినెట్లీ అది మంచిది కాదు. ఇప్పుడు మనం రూట్ కాజ్ అంటున్నామా లేదా, ప్రతి దానికి రూట్ కాజే ఇది అంటున్నాం. మనకి బాడీలో ఏ రోగం వచ్చినా చిన్నది కానీ పెద్ద కానీ ఫస్ట్ గట్టు నుంచే డైజెషన్ నుంచే స్టార్ట్ అవుతుంది అంటాం. సో మరి ఇది నెగ్లెక్ట్ చేయకూడదు. అండ్ సెకండ్, ఇప్పుడు ఇది కాన్స్టిపేషన్కి ఇట్లాంటివి. ఈ కాన్స్టిపేషన్కే మనకి రకరకాల స్పైసెస్ రకరకాల హర్బ్స్ ఉంటాయి హెల్ప్ చేయడానికి ఫుడ్లో. జీలకర్ర, వాము ఇట్లాంటి చాలా రకరకాలుగా తీసుకుంటాము. ధనియాలు, సోంపు ఇట్లాంటి వాటితోటి నువ్వులు, ఫ్లాక్ సీడ్స్ ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా మనం ఛాయలు చేసుకోవడమా లేకపోతే రోస్ట్ చేసుకొని సీడ్స్ లాగా తినడమా ఇట్లాంటి రకరకాల హర్బ్స్ మనం యూజ్ చేస్తాం డైజెషన్ మంచిగా అవ్వడానికి. ఇవన్నీ కూడా కాన్స్టిపేషన్కి హెల్ప్ అవుతాయి. మనం తినే ఫుడ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పప్పులు పడవు చాలా మందికి అనుకుంటారు. మనం ఇంతకుముందు ఈ సబ్జెక్ట్ మాట్లాడడం ఫస్ట్ టైం 10 million 15 million వెళ్ళింది. సో నానబెట్టుకోకుండా తింటారా? నానబెట్టుకోకుండా తినకూడదు, నానబెట్టుకోవాలి. డైజెషన్ కోసమే కదా చేసేది. సో మంచిగా వాష్ చేసుకొని ఒక 3-4 hours నానబెట్టుకోండి. ఆ నానబెట్టుకుని వండేటప్పుడు కూడా మనం రకరకాల స్పైసెస్ యాడ్ చేసుకుంటాం కదా, జీలకర్ర కానివ్వండి, ఇంగువ కానివ్వండి, ఇది బాగా పడుతుంది చాలా మందికి. ఇంగువ ఏదైతే యాడ్ చేస్తున్నామో అది మీకు పప్పులు కానీ ఏదైనా ఫుడ్ బాగా హెల్ప్ అవుతుంది. ఇట్లా గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి. ఊరికే ఇట్లా వచ్చేస్తాయి కదా మనకి, గ్యాస్ రావడం జరుగుతుంది, లేకపోతే కడుపులోనే ఉండి ఉబ్బరం అవుతుంది. సో ఇట్లాంటి అన్నిటికీ ఇది హెల్ప్ చేస్తుంది. ఇట్లాంటి చిన్న చిన్న స్పైసెస్ మనం వండుకునే విధానం మార్చినప్పుడు. సో ఇట్లా నెయ్యి, 1 స్పూన్ నెయ్యి వేసుకుంటాం, లేదా మార్నింగ్ వామ్ వాటర్లోనే 1/2 teaspoon మన ఘీ వేసుకొని తాగుతాం. ఇది కూడా చాలా మంచిది మనకి జాయింట్స్కి, స్కిన్కి, డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది. సో ఇట్లా డిపెండింగ్ ఆన్ బాడీ టు బాడీ, పర్సన్ టు పర్సన్ వాళ్ళకి ఏ ఇష్యూస్ ఉన్నాయి చూసి మనం తగ్గించుకుంటాం. సో కాన్స్టిపేషన్ కదా, మరి అసిడిటీకి ఏ విధంగా తీసుకోవాలి? అసిడిటీకి ఎలా ఉంటాయంటే అగైన్ మనం వాడే స్పైసెస్ మార్చాలి. ఎక్కువ మసాలా తినకపోవడము, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకపోవడము. ఇప్పుడు పిత్త వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి చాలా డెప్త్లో వెళ్తాము. నాకు ఇదే బాగా ఇష్టం. దీంట్లో మోడర్న్ సైన్స్ ఏమో ఫుడ్లో చూసుకుంటుంది కదా, ఇక్కడ ఆయుర్వేదం వచ్చేసరికి పర్సన్ టు పర్సన్ ఇండివిజువల్గా ఎందుకు మారుతుంది, అసలు ఏది ఇంబ్యాలెన్స్లోకి వెళ్ళినప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ వస్తున్నాయి, ఇంకా డెప్త్లో వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఈ అసిడిటీ అనేది ఎవరికి వస్తుంది, నేను పిత్త ఇంబ్యాలెన్స్ అవుతే వస్తుంది అంటున్నాను. ఈ పిత్త వాళ్ళకి ఎలా ఉంటుందంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, మనకి చాలా యాక్టివ్ ఉంటాము. సో ఇంకా ఇవన్నీ ఇట్లా మేనేజ్ చేయడం బాగా చేసుకుంటూ ఉంటాం. ఇట్లా వీళ్ళకి ఇంబ్యాలెన్స్లో వెళ్ళినప్పుడు మనకి అసిడిటీ రావడాలు, ఇరిటేషన్, కోపం ఎక్కువ రావడాలు ఉంటాయి. సో ఇక్కడ ఈ ఎమోషన్స్ని కూడా హంగర్ పెయిన్స్ కూడా ఎక్కువ. ఇప్పుడు నాది సేమ్ పిత్త ప్రకృతి అనమాట. నాకు ఆకలిస్తే కోపం వస్తుంది, ఆకలి దాటినా కొద్ది హెడ్ ఏక్స్ రావడాలు, ఇంబ్యాలెన్స్ ఇట్లాంటివి ఉంటాయి. సో మీకు అందుకే డైజెషన్కి, ఇప్పుడు గట్ హెల్త్కి, హెడ్ ఏక్స్కి, మైగ్రేన్స్కి కూడా లింక్ పెడుతున్నాం కదా. సో మళ్ళీ ఇది సెట్ చేసుకుంటే అది సెట్ అవుతుంది. ఎవ్రీ హెల్త్ ప్రాబ్లమ్కి గట్ నుంచి వస్తుందా లేదా? సో మనం రూట్ కాజ్ని పట్టగలుగుతాం. అసలు ఎందుకు వస్తుంది ఈ సమస్య, మీకు ఈ సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేయాలి. సో ఇప్పుడు అసిడిటీ ఉన్న వాళ్ళకి స్పైసెస్ తక్కువ చేస్తాం. ఎలాంటి స్పైసెస్ యాడ్ చేస్తాం, మళ్ళీ వార్మ్ సూతింగ్ స్పైసెస్ యాడ్ చేసుకుంటాం. కిచిడి, పొంగల్ లాంటి ఎక్కువ పెడతాము. తగ్గేదాకా, అట్లీస్ట్ తగ్గేదాకా 1 స్పూన్ ఘీ యాడ్ చేయడం, తిన్న తర్వాత 1 లవంగం నమిలడం, ఇట్లాంటివి కూడా అసిడిటీకి హెల్ప్ చేస్తుంది. లవంగం మంచిది. ఈ స్పైసెస్ యాక్చువల్లీ ఇప్పుడు మనం ఎందుకు వేసుకుంటాము, బిర్యానీ చేసుకునేటప్పుడు టేస్ట్తో పాటు డైజెషన్కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట, అందుకని కూడా వేసుకుంటాం. సో ఇక్కడైతే పిత్తాకి మనకి 1 బ్యూటిఫుల్ అడిషన్ ఏంటంటే, మనకి మోడర్న్ సైన్స్ అయినా ఇక్కడ ఇదైనా ఇప్పుడు రీసెర్చ్ పెరిగిన కొద్దీ గట్ హెల్త్లో చెప్తుంది అసలు ఎలా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ గట్ హెల్త్ కిందకే వస్తాయి కదా, కాన్స్టిపేషన్ కానివ్వండి, డైజెషన్ ఇష్యూస్, ఇండైజెషన్, ఇవన్నీ తినే కంటే ముందు మీరు అసలు అట్లా ఒకసారి ప్లేట్లో ఫుడ్ ఉన్నప్పుడు 1 to 2 డీప్ బ్రీత్స్ ఇన్ అండ్ అవుట్ తీసుకుంటాం కదా, బాడీ అలర్ట్ మోడ్లో నుంచి బయటకు వస్తుంది. ఎందుకంటే మన బ్రెయిన్కి ఇప్పుడు ఒకేసారి నేను చాలా హారర్ ఫిలిమ్స్ చూసుకుంటూ తింటున్నాను, ఏది తీసుకోవాలి, ఇప్పుడు అది ప్రాసెస్ చేసుకోవాలి, నేను తింటున్న ఫుడ్ గురించి ప్రాసెస్ చేసుకోవాలి, హాఫ్ అయిపోతుంది అనమాట. అది మెయిన్ ఇష్యూ. అందుకని సైన్స్ కూడా ఏం చెప్తుంది, తినేటప్పుడు ఫుడ్ మీదనే దృష్టి పెట్టండి, తినేటప్పుడు మంచిగా నమిలి మింగండి, ఏం తింటున్నారో అర్థం చేసుకొని తినండి. అండ్ అసలు చాలా మందికి ఏం తింటున్నారో తెలియదు నాకు నిజంగా. అంటే ఏం తింటున్నావు అంటే తింటున్నావు అన్నట్టు ఉంటుంది. అసలు ఏం తింటున్నారు, ఆ ప్లేట్లో ఏముంది, మళ్ళీ నాకు ఎందుకు అరగట్లేదు అంటారు. ఎందుకు అరగదు, సరిగా తింటే కదా. సో అగైన్ ఈ ఇష్యూ. సెకండ్,
మనం 2 డీప్ బ్రీత్స్ ఇన్ అండ్ అవుట్ తీసుకున్నప్పుడు బాడీ చాలా బాగా ప్రిపేర్ అవుతుంది, స్లోగా కామ్ అవుతుంది, నర్వస్ సిస్టమ్ కామ్ అవుతుంది, డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది. సో కామ్ అయిన తర్వాత మీరు తినే ఫుడ్ మీ బాడీకి కూడా బాగా పడుతుందా లేదా? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ వదిలేసి అసలు ఈ మోడర్న్ సైన్స్ ఆయుర్వేదం అన్నీ వదిలేసి మీరు చాలా కోపంలో ఉన్నప్పుడు ఎప్పుడు తిని చూడండి, పట్టినట్టే అనిపించింది బాడీకి, అదో రకంగా అనిపిస్తుంది, అని ఈజీగా ఉంటుంది. వై? చాలా సాడ్లో ఉండి తింటున్నాం, అగైన్ ఎట్లా ఉంటుంది మన బాడీకి? సో ఒక్కో ఎమోషన్ అప్పుడు ఒక్కోలాగా ఉంటుందా లేదా? ఇన్కంప్లీట్ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే తినేసిన తర్వాత పొట్ట ఉబ్బరంగా ఉబ్బరం ఉంటుంది, ఉంటుంది. అవును. లోపలున్న డైజెస్టివ్ సిస్టమ్ కి మైండ్ కి సంబంధం లేకుండా ఉంది. ఉంటుంది. ట్రూ, వెరీ ట్రూ. దాన్నే గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటున్నాం ఇప్పుడు. ఇవన్నీ నేర్చుకుంటున్నాం లేదండి, ఇవన్నీ రీసెర్చ్ అవును, పెరుగుతుంది లేదా? అవునండి. ఇప్పుడు మరి ఇదే ఆయుర్వేదం ఒకప్పుడు చెప్పింది, ఇవన్నీ ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తుంది, ఈ ఎమోషన్స్ ఏంటి, ఏవే ఎమోషన్స్కి ఏది ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటాము నాకు, ఏంటి? నేను మెంటల్గా ఇబ్బంది పడుతున్నాను, నేను మెంటల్గా నాకు సరిగా లేదు, నాకు కొంచెం స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నాను, యాంగ్జైటీ ఉంది, ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి. ఇది ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది? గట్కి ఎఫెక్ట్ అవుతుంది. నేను నాకు గట్ హెల్త్ సరిగా లేదు, ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, అంతా ఇంటర్లింక్. సో అందుకనే దీని మీద జోక్స్ ఉంటాయి అన్నట్టు, ఇక్కడ ఉన్నది ఇక్కడే ఉండవు, ఇక్కడ ఉన్నది ఇక్కడ, ప్లీజ్ మిక్స్ చేయకండి, దీని మీద జోక్స్ ఉంటాయి అన్నట్టు. మెంటల్ ప్రాబ్లం కదా, అక్కడ మెంటల్లోనే ఎందుకు ఉండట్లేవు. సో అగైన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ ఇన్ అవర్ బాడీ, అందుకనే రూట్ కాజ్ పట్టుకోవాలి. ఇప్పుడు అసిడిటీ ఉన్నప్పుడు ఇవన్నీ చేస్తాం. ఎలా అంటే అసిడిటీ ఉన్నప్పుడు లిక్విడ్స్ ఎలా తీసుకోవాలి? ఎందుకంటే సూతింగ్ కొంతమంది నిమ్మకాయ వాటర్ తీసుకున్నా కూడా అవును ఏదో జరిగిపోతుంది పడదు. అవును, కరెక్ట్ అడిగారు. నిమ్మకాయ, టొమాటో, చింతపండు ఇవి పడవు చాలా మందికి, అవి అవాయిడ్ చేస్తాం. ఏవైతే పడట్లేదో కొన్ని రోజులు ఆల్ టుగెదర్ అవాయిడ్ చేస్తాం అనమాట. సోర్ ఫుడ్స్ కొంతమందికి లిక్విడ్ లో సోర్ ఫుడ్స్ అని పక్కన పెట్టేసాలి. లిక్విడ్ లో అని కాదు, కూరలో కూడా మనం చింతపండు వేసుకొని చాలా తింటా ఉంటారు, అవి కొంచెం అవాయిడ్ చేపిస్తాము. టొమాటోలు తక్కువ చేపిస్తాము. సోర్ ఫుడ్స్ ఏదైతే పడట్లేదో గమనించుకోవాలి. వన్ థింగ్ నాగారు, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే గమనించుకోవాలి, ఎవ్రీ బాడీ టైప్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు ఒకే ఇంట్లో అందరూ ఒకే ఫుడ్ తిన్నా ఒకళ్ళకి పడుతుంది, ఒకళ్ళకి పడదు, ఒక్కొక్కరికి ఒక్కో సిమ్టమ్స్ ఉంటాయి. ఫుడ్ అలర్జీస్ ఉంటాయి, ఒకళ్ళకి గ్యాస్ అనిపిస్తుంది, ఒకళ్ళకి మంచిగా ఉంటుంది, ఒకళ్ళకి బ్లోట్ అవుతారు, ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ప్రాబ్లం అనిపిస్తుంది. సో అర్థం చేసుకోవాలి ఫస్ట్, మనకి ఏదో పడట్లేదు, ఏం పడట్లేదు, ఎందుకు పడట్లేదు, ఏం తిన్నప్పుడు ఇష్యూ వస్తుంది, ఇది అబ్జర్వ్ చేసుకోవడం మీరు గమనించుకుంటే మీకు సగం అక్కడే తెలిసిపోతుంది. 50 to 60% అక్కడ మీకు ఐడియా వచ్చేసింది క్లియర్ గా, ఓహో ఇక్కడ మిస్టేక్ అవుతుంది. చాలా మంది బాగా అబ్జర్వ్ చేసుకుంటారు నా దగ్గరకు వచ్చేటప్పుడు, మేడం ఎందుకంటే మనం ఈ ఇంటర్వ్యూస్ లో చెప్తా ఉంటాం కదా, సో అబ్జర్వ్ చేసుకొని మంచిగా రాసుకొని వస్తున్నారు, మేడం మీరు అనేది కరెక్టే, నాకు ఇది పడట్లేదు, నాకు ఇది పడుతుంది అని. సో ఎంత బ్యూటిఫుల్, అక్కడే మనం హాఫ్ తెలిసిపోతే. ఇప్పుడు నేను డైట్ ఇచ్చిన తర్వాత కూడా చాలా మందికి చెప్తాను, ఎలా అనిపిస్తుందో క్లియర్గా చెప్పండి నాకు, ఎవ్రీడే అప్డేట్ చేయండి, వీక్లీ వన్స్ మళ్ళీ అప్డేట్ చేయండి. ఇట్లా అప్డేట్ చేసినప్పుడు మనకి ఏం పడుతుంది, ఏం పడట్లేదు, ఏది సూట్ అవుతుంది అని క్లియర్ ఐడియా వస్తుంది. అట్లా కమింగ్ టు అంటే కాన్స్టిపేషన్ మాట్లాడుకున్నాం, అసిడిటీ మాట్లాడుకున్నాము. సో అకార్డింగ్ టు ఆయుర్వేద అండ్ యోగా కూడా రెండు కలిపి చెప్పండి. అండ్ డైట్ కూడా మనం తీసుకున్న నార్మల్ డైట్ అయినా సరే, లిక్విడ్ డైట్ అయినా సరే, గ్యాస్ అనేటువంటిది ఆ సమస్య లేని మనిషి అయితే ఉంటాను. ఇప్పుడున్న అంటే ఆహారపు అలవాట్ల ప్రకారంగా నేను చిన్నపిల్లల దగ్గర నుంచి చూస్తూ ఉన్నాను. దీనికి ఏమైనా రెమెడీ ఉందా? ఎందుకంటే ఆయుర్వేదంలో ఒకప్పుడు మనం అదే ఫాలో అయ్యేవాళ్ళం, అదొక వేదిక్ సైన్స్ కాబట్టి సో ఆ ప్యాటర్న్ లోనే మన ఫుడ్ ప్యాటర్న్ అంతా ఉండేది. సో ఇప్పుడంతా చేంజ్ అయింది. ఇప్పుడున్నటువంటి వాతావరణం అంటే కలుషిత ఫుడ్ తీసుకోండి, అంటే వాతావరణం కూడా అలానే ఉంది కాబట్టి అడుగుతున్నాను. గ్యాస్కి అసలు రెమెడీ ఏముంటుంది జనరల్గా? అంటే యావరేజే తీసుకొని కొన్ని చెప్పండి, ఎందుకంటే ప్రతి ఒక్కరు కొన్ని ఫాలో అయ్యే టిప్స్ కూడా చెప్తే బాగుంటుంది. యోగాలో చాలా ఆసనాస్ ఉంటాయి. ఒకటి చూడండి, మనకి రెండే రకాలు, రెండే విధాలు. ఇప్పుడు నాకు గ్యాస్ లాగానే కింది నుంచనే రావాలి, బేకుడ్ లాగా పై నుంచనే రావాలి, అవునా లేదా? ఇండియన్ ఇది రెండే మన దగ్గర ఉంది. సో గ్యాస్ వస్తే తప్పేం లేదు. ఇప్పుడు అది అట్లానే ఉంచిరు అనుకోండి బాడీలో, అక్కడ మనకి హెడ్ ఏక్. ఇప్పుడు అట్లానే ఎవ్రీడే మీరు ఏం తిన్నా గ్యాస్ వస్తుంది, మంచిది కాదు. సో ఏం చేయాలి? ఫస్ట్ రిలీజ్ అవ్వడానికి ఆసనాస్కి వస్తే మనకి మలాసన, మనకి కొన్ని ఆసనాస్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. మనకి వాయునిక్ శాసన, ఇట్లాంటి అసలు అంటే మీరు ఉత్త కూర్చొని చేసేటప్పుడు మనకి రిలీజ్ అయిపోతూనే ఉంటది అనమాట గ్యాస్. మీరు ఆసన పర్ఫామ్ చేసేటప్పుడే మనకి రిలీజ్ అయిపోతూనే ఉంటుంది. అర్థ పవన్ ముక్తాసన, పవన్ ముక్తాసన, ఇంకా బాగా పనిచేసే రెండు ఆసనాలు, ఒకటి పవన్ ముక్తాసన, రెండు మలాసన, మూడోది వజ్రాసన. ఇంక ఇట్లా రకరకాల ఆసనాస్ ఉంటాయి. ఇట్లా మీకు వెంటనే రిలీజ్ అయిపోతుంది. బట్ ఇది మీకు ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడు, మీరు ఎవ్రీడే యోగా చేస్తుంటే కూడా ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ తగ్గుతూ ఉంటాయి. ఫుడ్గా వచ్చేసరికి ఏంటంటే హెర్బల్ టీస్ చాలా బాగా పనిచేస్తాయి. CCFT అని ఒక టీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ సోంపు బాగా మరిగిస్తాము, 1 కప్ అవుతుంది కదా, అది తీసుకుంటాం పొద్దున. ఆఫ్టర్ లంచ్, ఇప్పుడు తిన్న తర్వాత 1/2 టీ స్పూన్ సోంపు వేసుకొని హాట్ వాటర్లో అగైన్ మరిగించుకొని 1/2 అవుతుంది కదా, అది తీసుకోవడం. ఇట్లాంటివి చాలా హెల్ప్ అవుతాయి గ్యాస్ ఉన్న సమస్యకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్, ఫుడ్ ఏం పడుతుంది ఏం పడట్లేదు అని అబ్జర్వ్ చేసుకోవడం.
రా ఫుడ్ తినకూడదు. రా ఫుడ్ సైన్స్ ప్రకారం, ఆయుర్వేద ప్రకారం కొన్ని యాక్సెప్ట్ చేస్తాను. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఈ రెండు ఒక దగ్గర ఉంటే. ఇది కూడా రా ఫుడ్ సజెస్ట్ చేయదు. నేనైతే అసలు ఎవరికి రా ఫుడ్ అస్సలు సజెస్ట్ చేయను. రీజన్ ఉంది. దెర్ ఈస్ ఎ రీజన్ వై వి స్టార్టెడ్ కుకింగ్. ఎందుకు నేర్చుకున్నాం కుకింగ్? ఏమైనా అంటే యాంటీ న్యూట్రియన్స్ అంటాం. పోనీయండి, ఏం కాదు, యాంటీ న్యూట్రియన్స్ పోవాలి. న్యూట్రియన్స్ ఎక్కడ పోతాయి, న్యూట్రియన్స్ ఎక్కడ వెళ్ళిపోతాయి నేను తినకపోతే? మీకు చాలా నాన్ సెన్స్ కూడా వెళ్ళిపోతుంది దాంట్లో నుంచి. అనవసరంగా టేప్ వామ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, పారాసైట్ లో ఛాన్స్ ఉంటుంది. పెద్ద హెడేక్ నాకు గారు అవి. అందరూ డైజెస్ట్ చేసుకోలేరు. ఎందుకు అని అంటే రా ఫుడ్స్ తీసుకోవడం వల్ల వాటి మీద ఉన్నటువంటి ఫారెన్ పార్టికల్స్ ఉన్నా సరే మనం బాడీ తీసుకుంటది. వంట చేసి తెలియకుండానే ఎక్కడో తెలియని ఒక ఇన్ఫెక్షన్ ఉంటుంది. అంటే మీరు చెప్తుంటే జనరల్ గా నాకు ఇంకోటి కూడా అనిపిస్తుంది ఏంటంటే, ఆర్గానిక్ ఫుడ్స్ అని చెప్పేసి మన దగ్గర కొన్ని తీసుకొని వస్తూ ఉంటారు. కానీ ఈవెన్ టమాటా మీద కానీ లేదంటే కొన్ని కూరగాయల మీద కొన్ని ఘాట్లు ఉంటాయి. అవి పాము ఘాట్లు అయి ఉండొచ్చు, లేదంటే ఇన్సెక్ట్స్ కి సంబంధించినటువంటి ఘాట్స్ అయి ఉండొచ్చు, చెప్పలేము. ఆర్గానిక్ అని మనం తీసుకొని వస్తాము. కొంతమంది రా తినేస్తూ ఉంటారు వాటిని. సో అలాని కాకుండా కొంచెం కుక్ చేసుకుని మీరు ఇందాక ఒక మాట కూడా అన్నారు, వామ్స్ వస్తాయి, ఎక్కడెక్కడో కనిపిస్తాయి బాడీలో. ఓన్లీ పొట్టలోనే కాదు, కాళ్ళలో, అట్లా అసలు రకరకాల ప్లేసెస్ కు వెళ్తాయి. ఇది ఒక పెద్ద హెడేక్ అన్నట్టు తెలియకుండా. అందుకే కుక్ చేసిన ఫుడ్ కొంచెం తినాలి. మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా, ఎందుకు కుక్ చేసుకోమని చెప్పేసి అన్నారు. కుక్ చేసుకోవడానికి రీజనే అది అని చెప్పేసి. కుక్ చేసుకోవడానికి రీజనే అది. మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళకి ఇట్లా సైన్స్ లాగా ప్రతి దానికి ఒక రీజన్ ఇవ్వలేకపోయి ఉండొచ్చు, కానీ మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. మరి లేకపోతే వంటలో ఏమేమి స్పైసెస్ వాడాలి, ఎలా వండుకోవాలి, ఏ సీజన్ లో ఏం తింటే మన బాడీకి మంచిగా పడుతుంది, కుండల్లో ఏం వండుకోవాలి, నార్మల్ గిన్నెలో, ఎంత తెలివి ఉంటే అలా అన్ని వాళ్ళు ఒక పద్ధతి పాటించి ఉంటారు. సేమ్ ఇదే ఇక్కడ మనం ఎలా అంటే గ్యాస్ కి లిక్విడ్స్ ఏం తీసుకుంటే బాగుంటుంది అంటారు? లిక్విడ్స్ ఇవే హెర్బల్ టీస్ చాలా రకాలు ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి మనకి. ఇప్పుడు ఇంకొకటి మనకి ఇక్కడ డైజెషన్ ఇష్యూస్ వస్తున్నాయంటే ఓన్లీ ఫుడ్ తోటే కాకుండా స్ట్రెస్ తో కూడా వస్తాయి. స్ట్రెస్ ని కామ్ చేయాలి కదా, నర్వస్ సిస్టమ్ ని కామ్ చేస్తే కూడా మీకు ఇక్కడ కామ్ అవుతుంది. సో డీప్ బ్రీత్ చాలా బాగా హెల్ప్ అవుతాయి, యోగా బాగా హెల్ప్ అవుతాయి. సో మీరు అన్ని చేయలేనప్పుడు తినే కంటే ముందు మొత్తం ఓవరాల్ గా మాట్లాడుకుంటున్నాక మీరు అన్నట్టు అసిడిటీ, ఇండైజెషన్, గ్యాస్, బ్లోటింగ్ అన్నిటికీ ఒక్కొక్కరికి ఒక్కో సమస్య వచ్చిన ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇవే సమస్యలు కదా. గట్ హెల్త్ కి తినే కంటే ముందు ఒక 3 డీప్ బ్రెత్స్, ఒక 2 to 3 డీప్ బ్రెత్స్ అంతే. సెకండ్, తినే కంటే ముందు ఒకసారి చూడండి ప్లేట్లో ఏమేమి ఉన్నాయి, అసలు ఏం తింటున్నాం అనేది చూసి. ఏదో ఒకటి, ఇప్పుడు మీరు ఫోన్ చూసుకుంటూ తింటున్నారు, సరిగా నమలము, సరిగా కాన్సన్ట్రేషన్ అనేది ఫుడ్ మీద ఉండదు. ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి మంచిగా నమిలి మింగండి. అండ్ ప్లేటింగ్ అనేది కరెక్ట్ ఉండాలి. మన దగ్గర చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే హై కార్బ్ డైట్ తింటాం మనం, ఎక్కువ నూనెలు వేసుకుంటాము. అన్నం తినకూడదని కదా, అన్నం తినండి, అన్నం చాలా మంచిది డైజెషన్ అవ్వడానికి. మీకు ఏది సూట్ అవుతుందో చూసుకొని తినండి. ప్లేట్లో అన్నీ ఉండాలి, కార్బ్స్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, ఫ్యాట్, గుడ్ ఫ్యాట్స్ ఉండాలి, మనకి ఫైబర్ చాలా ఎక్కువగా ఉండాలి. అండ్ ఫైబర్ ఫ్రమ్ విచ్ సోర్స్ వస్తుంది చూసుకోవాలి. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ తీసుకుంటున్నారా, ఎలాంటి ప్రోటీన్ తీసుకుంటున్నారు, క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ చూసుకోవాలి, కార్బ్స్ లో ఏం తింటున్నారో చూసుకోవాలి. ఇట్లా లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫుడ్ లో అన్ని చూసుకొని తినాలి. దీంతో పాటు ఏంటంటే నమిలి మింగుతున్నప్పుడు ఏంటంటే మీరు తినింది అట్లీస్ట్ మంచిగా అవుతుంది, మెటబాలిజం పెరుగుతుంది. లేకపోతే దీనివల్ల కూడా మనకు రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి అనమాట. సో ఈ ఫుడ్ ఇవన్నీ చిన్న చిన్నవి పాటించగలిగితే మనకు ఎక్స్ట్రాడినరీ డిఫరెన్స్. సెకండ్, ఇదంతా అయిపోయిన తర్వాత తిన్న తర్వాత హెర్బల్ టీస్ తీసుకోవడం, లేదా ఒక సోంపు డబ్బాలో వేసుకొని పెట్టుకోండి. సోంపు, నువ్వులు, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు రోస్ట్ చేసుకొని ఒక డబ్బాలో వేసుకొని పెట్టుకోండి. ఒక స్పూన్ తీసుకోవడము. తిన్నాక వజ్రాసనంలో కూర్చోవడం 2 minutes, వజ్రాసన లేదా మలాసన. ఒక 5 to 10 minutes వాకింగ్, మోర్ దెన్ ఎనఫ్. చాలా మందికి ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువ చూసేదనే తినే తక్కువే ఉంటుంది, బట్ బాడీ ఓవర్ వెయిట్ అయిపోతూ ఉంటుంది. కారణం ఏంటనేది తెలియదు. ఆయుర్వేదంలో ఇటువంటి వాటికి అంటే ఫుడ్ ప్యాటర్న్ ఏ విధంగా తీసుకుంటే ఓవర్ వెయిట్ అవ్వకుండా ఉండటానికి అవకాశం ఉంటుందంటారు? అండ్ రెగ్యులర్గా యోగా కూడా కొన్ని అంటే కొంతమంది మీకులాగా ప్రొఫెషనల్స్ అంటే డీపర్గా చేస్తారు, కానీ కొంతమందికి ఏంటంటే అట్లీస్ట్ ఇవన్నా సరే పర్ డే రోజుకి ఇన్నిసార్లు ఇవి చేసుకుంటే బాగుంటుంది అనుకోవడానికి ఏ టిప్స్ ఉంటాయి? ఎందుకంటే ఓవర్ వెయిట్ వల్ల అది తెలియకుండానే, ఇప్పుడు ఆడపిల్లల్లో అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆడపిల్లలు తెలియకుండానే థైరాయిడ్ ఇష్యూస్ అవి వస్తూ ఉన్నాయి. అండ్ మగపిల్లల్లో కూడా తెలియకుండా బాడీ ర్యాండమ్ గా ఎక్కడెక్కడో పెరుగుతూ ఉంది. ఈవెన్ ఆడపిల్లలకైనా సరే అది అక్వర్డ్ గానే ఉండేటువంటి పరిస్థితి. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? అసలు చాలా డెప్త్ క్వశ్చన్స్ అడతారు నాకు, భలే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మీతో మాట్లాడితే. ఒకే క్వశ్చన్ లో మీరు ఎన్ని అడిగారు చూసారా? వెయిట్ వేరు, థైరాయిడ్, ఇన్సులిన్ అడిగారు అంటే పొట్ట అటు ఇటు వస్తుందంటే ఇన్సులిన్ ఇష్యూస్ ఉంటేనే వస్తుంది యూజువల్ గా. ఇప్పుడు ఒక్కటి నాగర్, చాలా మంది మీరు వెళ్తే ఏమంటారంటే ఎవరైనా అడిగితే నాకు ఏం లేదు నేను బాగున్నాను అంటారు.
చూస్తే చాలా పొట్టు ఉంటుంది, ఏముంది పొట్టే కదా అంటారు. పొట్ట వెరీ డేంజరస్, అన్నిటికంటే డేంజరస్ ఫ్యాట్ పొట్ట. ఎందుకంటున్నాం పొట్ట డేంజరస్ అని? చాలా రీసెర్చ్ డెవలప్ అవుతుంది, ఎస్పెషల్లీ మన ఇండియన్స్లో పొట్ట ఎక్కువ వస్తుంది. ఒళ్ళంతా ఒక లక్కు ఉంటుంది, పొట్ట ఎక్కువ ఉంటుంది, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఇప్పుడు ఇవన్నీ సపరేట్ నగ్గరు. ఇప్పుడు ఫస్ట్ సపరేట్గా వెళ్దాం. మీరు అన్నట్టు ఎందుకు అంత వస్తుంది? కామన్ కాదు, అసలు ఎందుకు వస్తుంది? ఫస్ట్ నాకు వచ్చినప్పుడు ఏముంది, చిన్నగా బెల్లీ ఫ్యాటే కదా అనుకుంటాం. బెల్లీ ఫ్యాట్ కాదు. బెల్లీ ఫ్యాట్ అనేది వెనకాల మనకి డీప్ ఇన్ ద అబ్డామిన్ ఆర్గన్స్ లైక్ ఇట్లా ఈ ప్యాంక్రియాస్ చుట్టూ, లివర్ చుట్టూ, ఇంటెస్టైన్స్ చుట్టూ ఫ్యాట్ పేరుకపోయి ఉంటుంది, అక్యుములేట్ ఉంటుంది. దాన్ని విజరల్ ఫ్యాట్ అంటారు. ఇది మోస్ట్ డేంజరస్ ఫ్యాట్, విజరల్ ఫ్యాట్ అనేది. దీని మీద యాక్చువల్లీ బాగా రీసెర్చ్ జరుగుతుంది అనమాట. ఈ విజరల్ ఫ్యాట్ ఏదైతే ఉందో చాలా డేంజరస్. ఇది ఓన్లీ పొట్టున్న వాళ్ళలోనే ఉంటుందని కాదు, కానీ పొట్టుందంటే మాత్రం మోస్ట్ ఛాన్సెస్ ఉన్నట్టు. కొంతమంది చాలా బక్కగా ఉన్నా కూడా వాళ్ళకి ఇది ఉండొచ్చు. సో సెకండ్, ఇప్పుడు ఈ పొట్టుంది, స్ట్రెస్ ఉన్నా అంటే కార్టిజాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కూడా పొట్టు వస్తుంది. థర్డ్, ఇన్సులిన్ ఇష్యూస్ ఉన్నా పొట్టు వస్తుంది. మీకు డైజెషన్ ఇష్యూస్ ఉన్నా పొట్టు వస్తుంది. ఫుడ్ రాంగ్ ఫుడ్ తింటున్నారు, ఎక్కువ ఫ్యాట్స్ తింటున్నారు, ఎక్కువ అంటే లైక్ అసలు అంటే రాంగ్ ఫుడ్ తింటున్నారు, ఎక్కువ క్యాలరీస్ తింటున్నారు ఫ్రమ్ రాంగ్ సోర్స్, అసలు మూవ్మెంట్ లేదు, పొట్టు వస్తుంది. సో ఎన్ని రీజన్స్ ఉన్నాయి చూసారా పొట్ట రావడానికి. మరి అది మంచిది ఎలా అవుతుంది? మనం చాలాసార్లు కొట్టిపారేస్తాం, ఏంటి మనిషి అన్నాక మాత్రం పొట్టు ఉండదా డైలాగ్ చేస్తాం, కానీ అంత సింపుల్ కాదు. పెద్ద హెడేక్స్ ఇవన్నీ కూడాను. సో ఇప్పుడు థైరాయిడ్ మళ్ళీ వేరు. థైరాయిడ్ అంటే ఏంటంటే మనం ఏమంటాం, ఇప్పుడు థైరాయిడ్ వచ్చింది, థైరాయిడ్ రావడం కాదు, థైరాయిడ్ ఈజ్ ఏ గ్లాండ్, గుడ్ గ్లాండ్. అది బటర్ఫ్లై లాగా ఇంతే ఉంటుంది, దాని రోల్ మాత్రం ఇంత పెద్దగా ఉంటుంది. వన్ ఆఫ్ ద మేజర్ ఎండోక్రైన్ గ్లాండ్స్ అనమాట. ఇది ఏం చేయాలి? ఇప్పుడు ఈ థైరాయిడ్ వచ్చినప్పుడు దీంట్లో మళ్ళీ రకాలు ఉంటాయి, హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్. మోస్ట్ కామన్ హైపో అనమాట. 10 మందిలో ఒకరికి థైరాయిడ్ ఉంటుంది. అసలు థైరాయిడ్ నాగరు ఎవ్రీడే అట్లీస్ట్ 1 నుంచి 2 కేసెస్ డీల్ చేస్తాను. ఎవ్రీడే నా దగ్గరికి అట్లీస్ట్ 1 నుంచి 2 ఓన్లీ డైట్స్కి వస్తారు. క్లాసెస్కి 20-30 మంది వస్తారు. అంటే 1 మంత్లీ ఇప్పుడు నాకు బ్యాచ్కి 40 to 50 మెంబర్స్ ఉంటారు థైరాయిడ్. ఎందుకు వస్తున్నాయి ఇన్ని కేసెస్? ఎవ్రీడే నేను కంపల్సరీ మధ్యలో ఏమడుతున్నానంటే, అసలు మీకు ఏ టైంలో వచ్చింది, ఏ ఏజ్లో వచ్చింది, ఎందుకు వచ్చింది, మీకు అప్పుడు ఏం ట్రిగ్గర్ అయింది, అసలు మీకు జెనెటికల్గా ఎవరికైనా ఉందా, ఎవరికి లేదు. సో ఎన్ని ప్యాటర్న్స్ తెలుస్తాయి తెలుసా మనకి ఇక్కడ, ఎంత డెప్త్లో వెళ్ళొచ్చు. జస్ట్ ఊరికే అట్లా బయట కాకుండా చాలా బాగా రివర్స్ చేసుకోవచ్చు. థైరాయిడ్, పీసీఓడి, పీసీఓఎస్, ఇన్సులిన్ ఇష్యూస్, ప్రీ డయాబెటీస్, ఇవన్నీ రివర్స్ చేసుకోవచ్చు. కానీ దానికి తగ్గట్టు కన్సిస్టెన్సీ ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. సో ఇప్పుడు ఈ థైరాయిడ్ అనేది హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ ఉందా? అసలు ఈ థైరాయిడ్కి T3, T4 అనే హార్మోన్స్, TSH హార్మోన్స్ ఉంటాయి. ఈ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయాలి, రిలీజ్ చేయాలి, బ్లడ్ స్ట్రీమ్లోకి రిలీజ్ చేయాలి, సెల్స్కి వెళ్తుంది. ఇదంతా ఒక ప్రాసెస్ కదా. ఈ హైపోథైరాయిడ్లో ఇష్యూ ఏమొస్తుంది? T3, T4 ఇది రిలీజ్ చేస్తూ ఉంటుంది, పిచ్యుటరీ గ్లాండ్ ఇక్కడ మళ్ళీ బ్రెయిన్కి వెళ్తుంది. అరే T3, T4 సరిగ్గా లేవు, సరిగ్గా రిలీజ్ చేయలేకపోతున్నావు అని చెప్పేసి TSH రిలీజ్ చేస్తూనే ఉంటుంది. థైరాయిడ్ ఇష్యూ ఉంది కదా, గ్లాండ్ సరిగా పని చేస్తలేదు, ఇక్కడ ప్రాబ్లం వస్తుందా లేదా? సో ఏడిపోతుంది, ఏం చేసినా సరే T3, T4 పెరగవు. సో ఇక్కడ హైపోథైరాయిడ్ ఒక రకంగా, హైపర్ థైరాయిడ్ ఒక రకంగా, హెషిమోటోస్ ఉంటుంది దీంట్లో, ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ మళ్ళీ. సో ఇట్లా రకరకాలు ఉంటాయి. మోస్ట్ కామన్ హైపో. ఇక్కడ ఇంకొకటి ఏంటి, ఆడవాళ్ళలో ఎక్కువ వస్తుంది, మగవాళ్ళతో కంపేర్ చేస్తే ఆడవాళ్ళు ఎక్కువ వస్తుంది. బట్ ఈ మధ్యలో నేను మగవాళ్ళు కూడా చాలా చూస్తున్నాను మళ్ళీ. సో పెరిగిపోతుంది నాకు. ఇవన్నీ మంచిది కాదు. అబౌవ్ 40 to 45 మిలియన్ మధ్యలో థైరాయిడ్ కేసెస్ ఉన్నాయి, యాక్టివ్ కేసెస్. అంటే తెలియని వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా మందికి తెలియదు. 135 మిలియన్ డయాబెటీస్ కేసెస్, ప్రీ డయాబెటీస్ కేసెస్ ఉన్నారు, టైప్ 2. అంటే తెలియని వాళ్ళు ఎంతమంది ఉంటారు? అండ్ ఆన్ పేపర్ మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్తో మీరు ఇయర్స్ ఉండొచ్చు, మీకు ఆన్ పేపర్ ప్రీ డయాబెటిక్ కనిపించాలంటే. మీకు అర్థమవుతుంది. సో ఇంకొకటి ఏం మిస్టేక్ అవుతుంది, ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే యాంగ్జైటీ వస్తుంది, భయం వేస్తుంది, భయపడాలి తప్పదు, ఇవన్నీ భయపడాల్సి. ఇప్పుడు థైరాయిడ్కి ఏం చెప్పాలా, థైరాయిడ్ గ్లాండ్కి అంత బుడ్డి గ్లాండ్ అన్నానా, ఎవ్రీ సెల్ మీద కంట్రోల్ ఉంటుంది. ఎవ్రీ సెల్, మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి మన బాడీలో. ఎవ్రీథింగ్ మనం చేసేది ప్రతిదీ సెల్స్ కి ఫీడింగ్ కే కదా. మీ డైజెషన్ ఫీడింగ్, మనం తిన్న ఫుడ్ ఫీడింగ్ కే, బ్లడ్ ఎవ్రీథింగ్ పని చేయాల్సింది అంతా సెల్స్ హెల్త్ కోసమే కదా. మరి చూడండి, ఎవ్రీ సెల్ మీద థైరాయిడ్ గ్లాండ్ కి కంట్రోల్ ఉంటుంది. సో మరి ఇప్పుడు ఇక్కడ మెటబాలిజం మీద ఎఫెక్ట్ పడుతుంది, ఎనర్జీ లెవెల్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, హెయిర్ థిన్ అవ్వడము, వెయిట్ గెయిన్ అవ్వడము, ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్యూస్ వస్తాయి థైరాయిడ్ ఉన్నప్పుడు. ఎలా దానికి ఫుడ్ ఏ విధంగా తీసుకుంటే చాలా రకాల ఫుడ్ ఉంటాయి. ఆయుర్వేదానికి కదా, మోడర్న్ సైన్స్ ఆయుర్వేద రెండు మిక్స్ చేసి ఇస్తాను. ఇప్పుడు ఇక్కడ మోడర్న్ సైన్స్ అప్రోచ్ ఎక్కడ తీసుకుంటాను, ఇప్పుడు ఈ థైరాయిడ్ అంటే ఇది దీనికి ఇంత బాధ్యత ఉంది, మరి ఇంత చేస్తాం. ఇప్పుడు థైరాయిడ్ వచ్చినప్పుడు హైపో ఎక్కువ కేసెస్ వస్తాయి అంటున్నాను. అంటే ఏమొస్తుంది, వెయిట్ గెయిన్ అవుతారని చెప్తున్నాను, ఎనర్జీ లెవెల్స్ క్రాష్ అవ్వడం, ఇవన్నీ ఏంటి, కఫ ఇంబ్యాలెన్స్ అవ్వడము, అక్యుములేట్ అవ్వడం, అగ్రవేషన్ అవ్వడం, ఇట్లా డిపెండింగ్ అని ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఇవి కూడా తీసుకుంటాం మనం. అండ్ రూట్ కాజ్కి వెళ్తాం, వాళ్ళ డైజెషన్ ఎలా ఉంది. మీరు బిగినింగ్ ఆఫ్ ద టాపిక్ అగ్ని అన్నారు చూసారా, ఆయుర్వేద కంప్లీట్ అగ్ని అండ్ ఆమ, ఈ 2 టాపిక్స్ మీదే డిపెండ్ మొత్తం ఎక్కువగా వర్క్ చేస్తుంది. ఆమ అంటే అన్డైజెస్టెడ్ ఫుడ్,
టాక్సిన్స్ అనుకోవచ్చు, ఎనీథింగ్. అన్డైజెస్టెడ్ ఫుడ్ని ఆమ అంటాం, అగ్ని అంటే డైజెస్టివ్ ఫైర్ అంటాం. సో మళ్ళీ ఇవన్నీ చూసుకుంటాము, ఇది ఎలా పనిచేస్తుంది, మీ డైజెషన్ ఎలా ఉంది, మీ ఎనర్జీ లెవెల్స్ ఎట్లా ఉంటున్నాయి, ఆన్ ఎవ్రీడే బేసిస్ ఎట్లా ఉంటున్నాయి అబ్జర్వ్ చేసుకుంటాను. ఫుడ్లో ఇప్పుడు రకరకాలు ఉంటాయి, అమరంత్, బక్వీట్ ఇట్లాంటివి చాలా మంచి. పాపం చాలా మందికి తెలియదు ఏంటంటే థైరాయిడ్ ఉన్నప్పుడు కొన్ని ఫుడ్స్ తినకూడదు, క్యాబేజీ, కాలీఫ్లవర్ తినకూడదు, ఇవి తెలుసు. కానీ సోయా కానివ్వండి, మిల్లెట్స్ కానివ్వండి కొంచెం తక్కువ తినాలి. ఇవన్నీ తినకూడదంటే ఇంకా అసలు మొత్తం ఇవేవి అసలు మొత్తం అవాయిడ్ చేయాలని కాదు. మీరు వంట చేసుకున్నప్పుడు ఆ గాయిట్రోజెనస్ ఎఫెక్ట్స్ ఏదైతే ఉంటాయో తగ్గుతాయి. వంట మనం ప్రాపర్ కుక్ చేసుకున్నప్పుడు అగైన్ కుకింగ్ వచ్చిందా, బట్ స్టిల్ రిస్క్ తీసుకోవద్దు కదా. ఆ 10% ఎఫెక్ట్ కూడా మనకు వద్దు అనుకుంటాం కాబట్టి కొంచెం స్ట్రిక్ట్గా పెట్టుకుంటాం. సో ఇట్లా ఇన్ని ఫ్యాక్టర్స్ చూసి, వాళ్ళ బాడీ టైప్ చూసి, వాళ్ళ జెండర్, వాళ్ళ సీజన్, వాళ్ళు ఏ దేశంలో ఉన్నారు, ఇన్ని ఫ్యాక్టర్స్ చూసి డైట్ ఇస్తారు. సో కమింగ్ టు అంటే ఇప్పుడు చాలా మందిలో ఏంటంటే తినేది తక్కువ కానీ ఓవర్ వెయిట్ అయిపోతున్నారు, కొంతమంది ఒబేస్గా మారిపోతున్నారు. కారణం ఏమై ఉంటుందంటారు? ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లే అది జరుగుతుందా, అంటే ఏ ప్యాటర్న్ ఆ విధంగా ఉండటం వల్ల అనుకోవచ్చు అంటారు? అంటే కంప్లీట్ లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ అంటారా? లైఫ్ స్టైల్ అంటారు నేనైతే. ఇప్పుడు హార్మోన్స్ ఎన్ని రకాల హార్మోన్స్ ఉంటాయి నా దగ్గర. స్ట్రెస్ కార్టిసాల్ తీసుకోండి, థైరాయిడ్ T3 T4 తీసుకోండి, మన ఇవి ప్యాంక్రియాస్, ఇన్సులిన్, అంటే ఇక ప్రతిదానికి రిప్రొడక్టివ్ హార్మోన్స్. ఎగ్జాక్ట్లీ ఓవర్ వెయిట్ అవుతుంది. ఎందుకు పడట్లేదు బాడీకి, ఎందుకు ఓవర్ వెయిట్ అవుతున్నారు? ఇక్కడ అండర్లైన్ రీజన్స్ చాలా ఉండొచ్చు. థైరాయిడ్ ఉన్న పాపం లో అవుతారు. సో థైరాయిడ్ ఒక్కటే మొండి కంపారిటివ్లీ టు ఎవ్రీ అదర్ ప్రాబ్లమ్, ప్రీ డయాబెటిక్, టైప్ 2 డయాబెటిక్ ఇవన్నిటితో పోల్చుకుంటే థైరాయిడ్, PCOS కొంచెం మొండి మిగతా వాటితోటి. కానీ స్టిల్ మీరు తగ్గొచ్చు, అది మెయింటైన్ చేసుకోవచ్చు, అది రివర్స్ కూడా చేసుకోవచ్చు. ఖచ్చితంగా యోగా చేయాలి అండ్ డైట్ ఫాలో చేయాలి, కరెక్ట్ డైట్ ఫాలో చేయాలి. ఇప్పుడు మీరు వెయిట్కి వచ్చినప్పుడు ఎందుకంటానంటే, ఇప్పుడు మీరు కొన్నిసార్లు ఇట్లా ఆన్ పేపర్ చూసుకుంటే, సైన్స్ ప్రకారం ఆన్ పేపర్ చూసుకుంటే పాపం వాళ్ళు అన్ని బాగానే తింటూ ఉంటారు, న్యూట్రిషన్ రిచ్ ఫుడే తింటూ ఉంటారు, అన్నీ బాగానే ఉంటాయి. మరి ఎందుకు గెయిన్ అవుతున్నారు? ఇక్కడే మనకి వాత, పిత్త, కఫ కంపల్సరీ పని చేస్తుంది. అదే నాకు చాలా ఇష్టం ఇట్లా రెండు చేయడం. ఆయుర్వేద, మోడర్న్ సైన్స్ రెండు. ఫస్ట్ మోడర్న్ సైన్స్లోనే కదా మనం న్యూట్రిషన్, సో తర్వాత 2-3 ఏళ్ళు తీసుకొని ఆయుర్వేదాలు చేస్తాం. నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది రెండింటిని కలపడం. ఇప్పుడు కఫ అనింది పాపం లావ్ అవుతారు వాళ్ళు. ప్రకృతి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాత, పిత్త, కఫ, అసలు బేసిక్ మీకు ఒక ఐడియా ఇస్తాను. సింపుల్గా చెప్పాలంటే ప్రకృతి ఏమో పుట్టుకతో వచ్చింది, ఎప్పటికీ మారదు, మన బ్లడ్ గ్రూప్ లాగా. వికృతి అనేది సీజన్ని బట్టి, మీ లైఫ్ స్టైల్ని బట్టి, మీ హ్యాబిట్స్ని బట్టి, మనం తినే వాటిని బట్టి, అన్నిటిని బట్టి వచ్చేది వికృతి. ఇప్పుడు ప్రకృతి అనేది మోస్ట్లీ సింగిల్ ఉంటుందా, డబుల్ ఉంటుందా? అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పిత్త ప్రకృతి, మీరు వాత అయి ఉండొచ్చు, లేదా పిత్త ప్రకృతి అయి ఉండొచ్చు, లేదా కఫ ప్రకృతి అయి ఉండొచ్చు. మీ కరెంట్ ఇంబ్యాలెన్సెస్ మారుతూ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఒకటే మీది ప్రకృతి కూడా సింగిలే ఉండాలి అని ఏం లేదు. మోస్ట్ డామినెంట్ ఏది ఉందో అది మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఇది ఇంత డెప్త్ లో ఉంటది అనమాట సబ్జెక్ట్. స్పిరిచువల్ యాడ్ అవుతుంది యాక్చువల్లీ, కొంచెం ఉంటాయి. వాత బక్కగా లీన్ బాడీ టైప్ ఉంటారు, పిత్త ఏమో మీడియం ఫ్రేమ్, కఫ ఏమో లావ్. ఇప్పుడు మీరు కొంతమందిని చూస్తే లావ్ ఉంటారు, వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు. నేను ఇప్పటిదాకా మీకు విసరల్ ఫ్యాట్ అన్నా, చూడడానికి మన లావ్ కనిపిస్తారు, ఏ ప్రాబ్లం ఉండవు. కొంతమంది చాలా బక్క ఉంటారు, వీళ్ళకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకు మరి? లావుగా ఉన్న వాళ్ళకి మరి ఇట్లా ఉండాలి కదా, ఎందుకు వాళ్ళు కొంచెం లావు బేస్ ఉన్న చిన్నప్పటి నుంచి ఒకేలా ఉంటారు, వాళ్ళు కొంచెం లావు సైడే ఉంటారు. ఎందుకు? అగైన్ కఫ. సో దీనికి తగ్గట్టే మెదులుకోవాలి. ఇప్పుడు మీరు అన్నారు వెయిట్ ఎందుకు అట్లా పుట్ ఆన్ అవుతున్నారు, లాట్ ఆఫ్ రీజన్స్, లైఫ్ స్టైల్ రీజన్స్, నిద్ర సరిగా టైంకి పడుకోకపోవడం, సర్కాడియన్ రిథమ్ని అసలు మనం పట్టించుకోము. తినాల్సిన టైంలో పడుకుంటాం, పడుకోవాల్సిన టైంలో తింటాం, యాక్టివిటీ చేయాల్సిన టైంలో పడుకుంటాం, ఎప్పుడైతే పడుకోవాలో ఆ టైంలో యాక్టివిటీలు చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు మీ బాడీ ఎలా పని చేస్తుంది? కంప్లీట్లీ అగెయిన్స్ట్ వెళ్తున్నాం కదా, సర్కాడియన్ రిథమ్కి అగెయిన్స్ట్ వెళ్తే ఎలా పని చేస్తుంది? చాలా మంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైట్ షిఫ్ట్ చేస్తాను. నేను ఒకటే చెప్తాను, నేను మీకు ఇప్పుడు ఇస్తాను డైట్, నేను అసలు కాదని నేను ఒక 100 సార్లు చెప్తాను. మీరు ఏదైనా సరే నైట్ షిఫ్ట్స్ నుంచి ఫస్ట్ మార్నింగ్ షిఫ్ట్కి ₹2 తక్కువ వచ్చినా సరే, మీరు ఏదైతే నైట్ షిఫ్ట్లో ఎర్న్ చేస్తున్నారో అవన్నీ తర్వాత వెళ్ళి మళ్ళీ హాస్పిటల్స్కి పెట్టాల్సిందే ఎక్స్ట్రా. నైట్ షిఫ్ట్స్ ఎవరికి మంచిది కాదు, అస్సలే మంచిది కాదు. కంప్లీట్ ఆపోజిట్ వెళ్తాం. సెల్యులర్ రిపేర్, మెటబాలిజము, అసలు గ్రోత్ హార్మోన్స్, ఎన్నిటిని ఇబ్బంది పెడుతున్నాం మనము. సాయంత్రం అయింది, డార్క్ అవుతుంది అంటేనే మన బాడీ మెలటోనిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. అంటే ఏంటి? స్లీప్కి ప్రిపేర్ చేస్తుంది. మనం తినడం జల్దీ తింటాము, అగైన్ డైజెషన్ కోసం ఇన్సులిన్ అన్ని కేటగిరీలో తీసుకొని, ఎన్ని ఫ్యాక్టర్స్ ఇంత కష్టపడి ఒక రొటీన్ చేసుకొని, అది అట్లాంటిది కంప్లీట్లీ సంబంధం లేకుండా నేను నైట్ వర్క్ చేసుకుంటాను. నైట్ వర్క్ చేసుకోవడం అంటే మళ్ళీ ఏంటి? పెడుతున్నామా లేదా బాడీని, బ్రెయిన్ని పెడుతున్నామా లేదా? మరి ఎప్పుడు తింటారు? ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఉంటాయి నా దగ్గర అసలు సంబంధం ఉండదు కదా, లైటే వాళ్ళకి డార్క్ అవ్వదు,
అవును. వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా డార్క్ అవ్వనప్పుడు మొత్తం డార్క్ రూమ్ పెట్టుకుంటారు, బ్లాక్అవుట్ కర్టెన్స్ వేసుకొని డార్క్లో ఉండి ఈ టైం టు ఈ టైం కంప్లీట్ డార్క్లోనే ఉంటారు వాళ్ళు. ఆ డార్క్లోనే ఉండి మొత్తం ఆ టైంలోనే పడుకుంటారు, తర్వాత ఒక టైంకి లేస్తారు, వాళ్ళ రొటీన్ వాళ్ళు చేసుకుంటారు. మనం అట్లా చేయగలుగుతామా? అసలు మనం ఎందుకు అట్లా చేయాలి? ఫస్ట్ పాయింట్ అసలు అవసరం లేదు. సరే అవన్నీ ఇప్పుడు మనం ఇక్కడ చేస్తాం ఇండియాలో, ఫర్ ఎగ్జాంపుల్ నైట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు ఇవన్నీ బ్లాక్అవుట్ కర్టెన్స్ మరి ఎప్పుడు తింటారు? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మార్నింగ్ 6 o'clock చెప్పింది అవుతుంది. చాలా డీపర్ అండి, అంటే స్టడీస్ ఇవన్నీ చాలా స్టడీస్ అండి. అసలు ఎంత హెడేక్, ఎన్ని ప్రాబ్లమ్స్ తో వస్తున్నారంటే నాకు ఎంత బాధేస్తుందో. ఇప్పుడు నైట్ షిఫ్ట్ తో వస్తారు నా దగ్గరికి, ఒక 5-6 మెంబర్స్ వచ్చారు అంతే. ఇప్పుడు ఈ డైట్ లో ఓన్లీ డైట్ లో అంటే నైట్ షిఫ్ట్స్ తోటి అందరికి గట్టి ప్రాబ్లమ్స్, అందరూ 20s లోనే ఉన్నారు. ఇప్పుడే అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. పేపర్స్ చూస్తే ఆగం అవుతుంటే మనం చూస్తే రిపోర్ట్స్ చూస్తే ఆగం అయిపోతున్నాం. అన్నీ అటు ఇటు చూడడానికి మళ్ళీ బక్కగానే ఉంటారు వాళ్ళు. మనం ఎట్లా గెస్ట్ చేస్తాం? మరి చూడడానికి వీళ్ళు బాగానే ఉన్నారు కదా. అందుకని ఇప్పుడు ఈ కాలంలో బక్కగా లవనింది లేదు. ఇన్సైడ్ ఎలా ఉంటుంది, హౌ యర్ ఫీలింగ్, మెంటల్గా ఎలా ఉంటున్నాము, ఇట్లా లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటున్నాయి. అందుకే వెయిట్ గెయిన్ అవుతుంది. సో వెయిట్ గెయిన్ అవ్వడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1 అయితే లైఫ్ స్టైల్. సో లాస్ట్ అండ్ ఫైనల్ అంటే ఎక్కువ అడిగేసినట్టున్నాను. సో కమింగ్ టు సబ్జెక్ట్, నేను మా ఇంట్లోనే ఇప్పుడు మా మదర్ దగ్గర నుంచి, వైఫ్ దగ్గర నుంచి, మా సిస్టర్స్ దగ్గర నుంచి అందరినీ చూసాను. వాళ్ళకి ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళు ఎక్కువగా ఫేస్ చేస్తున్నటువంటి సమస్య. మా ఇంట్లోనే అలా ఉంది అని అంటే బయట చెప్పుకోకుండా ఉండేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, ఆడపిల్లలు. కొంతమందికి ఏమో హెవీ బ్లీడ్ అవుతూ ఉంటుంది, 1 week కూడా ఉంటుంది, కొంతమంది 10 days వరకు ఉంటుంది. దీనికి సొల్యూషన్ ఏంటండి అసలు? అంటే ప్రతి ఒక్కరికి కావాలి, ప్రతి ఇంట్లో జరిగేటువంటిదే ఇది. ఇవన్నిటికీ హాస్పిటల్కి వెళ్ళండి, కాదు అని కాదు, వీటికి కూడా హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకంటే కొంతమందికి హెవీ పీరియడ్ పెయిన్స్ ఉంటాయి, ఎండోమెట్రియోసిస్ ఉంటాయి, అట్లా హెవీ పెయిన్ ఉంటుంది, ఇంకా వాళ్ళకి అసలు కూర్చోడానికి కూడా అట్లా ఉంటాయి. ఇరెగ్యులర్ పీరియడ్స్ ఒకలాగా ఉంటుంది. హెవీ పీరియడ్ ఫ్లో ఉన్నప్పుడు ఐరన్ రిజర్వ్ చాలా తగ్గిపోతుంది. అంత ఐరన్ రిజర్వ్ తగ్గిపోయినప్పుడు అనెమిక్ వెళ్తారు. సో ఇట్లా రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. కానీ వాటితో పాటు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అన్నిటికీ ఏ ప్రాబ్లం వచ్చినా హాస్పిటల్కి వెళ్ళండి, తప్పలేదు. దాని మీద డిపెండెన్సీ మాత్రం వద్దు. ఇప్పుడు ఆడవాళ్ళకి మీరు అన్నట్టు ఇరెగ్యులర్ పీరియడ్స్ వచ్చాయి, అది మాకు నెంబర్ 1 పాయింట్ అనమాట. మా బాడీలో ఎక్కడ ఇంబ్యాలెన్సెస్ వస్తున్నాయి, ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ చూపిస్తుంది? అది పీరియడ్స్ లోనే చూపిస్తుంది. డైజెషన్ లోతో పాటు పీరియడ్స్ లోనే చూపిస్తుంది. సో ఏదైతే ఫ్లో అటు ఇటు అవుతుందో అది కామన్ కాదు. మనకి యోగా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. గుడ్ డైట్ అండ్ గుడ్ లైఫ్ స్టైల్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నువ్వులు చాలా మంచివి ఆడవాళ్ళకి, ఆమ్లా చాలా మంచిది, మొరింగా మునగాకు అంటాం కదా. ఇప్పుడు మీరు పౌడర్ చేసుకున్నారనుకోండి, ఇప్పుడు చాయ్ లాగా చేసుకుంటే ఆకులు ఉంటే ఆకులు తీసుకోండి, 2 cups ఆఫ్ వాటర్, సేమ్ ఏ హెర్బల్ టీ అయినా మరిగిస్తాము, తీసుకుంటాం. అదే మునగాకు పౌడర్ తెప్పించుకుంటేనేమో 2 teaspoons లేదా హాఫ్ టేబుల్ స్పూన్తో స్టార్ట్ చేసినా సరే వామ్ వాటర్లో వేసుకొని కొంచెం సేపు నుంచి కలిపి తీసుకోవడము. ఆలివ్ సీడ్ లడ్డూలు, ఇవన్నీ కూడా మనకు చాలా చాలా మంచి ఫుడ్లో, అంటే లైక్ స్పెసిఫిక్ ఫుడ్స్లో ఇవన్నీ మంచి. పొమగ్రనేట్ తినడం, ఆకుకూరలు తినడం, ఎక్కువగా తోటకూర, ఇట్లాంటివి ఇవన్నీ చాలా మంచి. వీక్లో ఏది ఎక్కువ తీసుకుంటే బెటర్ అండి? మీరు 100% ఆమ్లా సీజన్లో ఉన్నప్పుడు ఆమ్లా, మొరింగా అయితే ఇంక ఎవ్రీడే పెట్టుకోండి. వీక్లీ వన్స్ ఇట్లాంటి ఫ్రూట్స్, జామకాయ, మనకి వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి ఐరన్ రిజర్వ్ పెంచుకోవడానికి. సో ఇవన్నీ హెల్ప్ చేస్తాయి బాగా. ఆలివ్ సీడ్స్ అంటే హలీం గింజలు అంటాము. జస్ట్ ½ teaspoon 1 teaspoon తోటే స్టార్ట్ చేయాలి. వేడి లేకపోతే వామ్ వాటర్లో వేసుకుంటాం, లేదా నైట్ స్టోర్ చేసుకొని పెట్టుకోండి వాటర్లో. పొద్దున్న నిమ్మకాయ యాడ్ చేసుకొని తీసుకుంటాం. వైటమిన్ సి ఉండాలన్నమాట. ఇట్లాంటివన్నీ కూడా మనకు చాలా మంచి ఆడవాళ్ళకి. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సడన్గా ఫ్లో తగ్గింది, నాకు ఒక 2 months బ్యాక్. వెరీ పర్సనల్, అసలు ఎప్పుడు చెప్పలేదు అని. ఇట్లాంటి అంటే ఇప్పుడు ఎందుకు తగ్గింది అని ఆలోచించుకున్నాను ఇమీడియట్లీ. అమ్మో ఏదో తగ్గింది, ఏదో తేడా ఉంది, చూస్తాను రిపోర్ట్స్ అన్ని చెక్ చేయించాను, అన్ని బాగున్నాయి. జస్ట్ ఏదో చిన్న ఐరన్, కొంచెం హిమోగ్లోబిన్ బాగుంటుంది, మళ్ళీ మీరు హెచ్బి లెవెల్స్ మంచిగా ఉంటాయి, ఐరన్ రిజర్వ్ తక్కువ ఉంటుంది. అది గమనించుకోం చాలా మంది. హెచ్బి బాగుంది కదా అనుకుంటాం, ఐరన్ రిజర్వ్ చాలా తక్కువ ఉంటాయి. సో వెంటనే నేను ఏం చేశాను, వైటమిన్ సి రిచ్ అన్ని పెంచాను, ఐరన్తో పాటు వైటమిన్ సి, ఎందుకంటే ఐరన్ బాగానే తింటున్నాను, అబ్జర్వ్ అవ్వట్లేదు. సో వైటమిన్ సి ఫుడ్స్ పెంచగానే ఇమీడియట్లీ సెట్ అయిపోయింది. సో మనం చేసే చిన్నవి సెట్ చేసుకోవాలి, లేకపోతే ఎప్పటికీ ఇంతే ఉంటుంది. అది ఇంకా నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఇవన్నీ గమనించుకోండి బాడీ. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, ఎందుకంటే నాకు మీతో మాట్లాడుతుంటే ఏదో ఆర్టికల్ కూర్చొని చూసి అవుతున్నట్టే అనిపించింది. ద వే యూ నరేట్ రియలీ ఫెంటాస్టిక్. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే మన బాడీలో ఏం జరుగుతుంది అని అంటే ఫస్ట్ మనం ఏం తింటున్నామో, మన బాడీ మీద మనకి ఏం జరుగుతుంది మనం గమనించుకోవటం ఒకటి. 2 మీరు ఎప్పుడూ కూడా తీసుకునేటప్పుడు ఆయుర్వేదంలోనే చాలా మనకి రెమెడీస్ ఉన్నాయి, అది ఫాలో అవ్వండి. దాంతోపాటు యోగాని కూడా ప్రాక్టీస్ చేయండి అని చెప్పేసి అన్నారు. అండ్ ప్రతి దాంట్లోనూ బాడీలో ఏం జరుగుతుంది అనేటువంటి మన సైకాలజీ ఏ విధంగా పనిచేస్తుంది, దానికి తగ్గట్టే మన గట్ హెల్త్ ఏ విధంగా పనిచేస్తుంది అన్న దానికి క్లారిటీ ఇచ్చారు. వెరీ హ్యాపీ ఫర్ యూ అన్న, వెరీ గుడ్ ఇంటర్వ్యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్ సాహితీ గారు. థ్యాంక్ యూ అండి.